దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్ని విశాఖ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పక్కా సమాచారంతో కోల్కతాలో ఉన్న బెట్టింగ్ డెన్పై దాడులు చేసి ఈ ముఠాకు సూత్రధారైన కరణ్ సహా అతని అనుచరుల్ని అరెస్ట్ చేశారు. సుమారు 500 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 243 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేశారు. అయితే మొత్తం బెట్టింగ్ విలువ సుమారు 1000 కోట్ల నుండి 1500 కోట్ల రూపాయల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, బెంగాల్, జార్ఖండ్తో పాటు శ్రీలంకలో కూడా ఈ నెట్వర్క్ విస్తరించి ఉంది. మన ఒక ఇంటర్స్టేట్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకున్నాము. మన రాష్ట్రంలో కాకుండా మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాలకు వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను పట్టుకొచ్చారు. ఇవన్నీ సీజర్స్ ఐటమ్స్ జప్తు చేయడం జరిగింది. 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని మనం తెలుసుకున్నాము. మనం బెంగళూరులో ఆ బెట్టింగ్ కాల్ సెంటర్ని గుర్తించాము. అక్కడ రేడ్ చేస్తే అక్కడ నుండి 15 మందిని మనం అరెస్ట్ చేయగలిగాము. మాస్టర్ మైండ్ వచ్చేసి కరణ్ పక్రాని అలియాస్ గబ్బర్. అతనే మొత్తం నెట్వర్క్ నడిపిస్తున్నారని తెలిసింది. అప్పుడు అతన్ని పట్టుకోవడానికి మనం విశ్వ ప్రయత్నం మొదలుపెట్టాము.